సత్య అనే బాలుడు తన పాఠశాలలో ప్రసిద్ధి పొందాడు. కాని మంచి పేరు కోసం కాదు. అతను గర్వంతో నిండిపోయి, ఇతరులను గౌరవించకుండా, తరగతిలో ఎప్పుడూ తలకిందులాడే పని చేసేవాడు. తరగతిని అంతరాయం కలిగించేవాడు. ఇతరులను హేళన చేసేవాడు. నియమాలకు విలువ ఇవ్వడమే తక్కువ. ఒకరోజు, సత్య అధికంగా శ్రద్ధగా లేకపోవడంతో, ప్రిన్సిపల్ అతని తల్లిదండ్రులను పిలిపించాడు. ఆఫీసులో గంభీరమైన స్వరంతో ప్రిన్సిపల్ అన్నారు. మీ కుమారుని ప్రవర్తన అసహ్యంగా మారింది. అతని గర్వం, గౌరవలేమి తట్టుకోలేని స్థితికి చేరుకుంది. ఇది కొనసాగితే, మేము అతనిని పాఠశాల నుండి తొలగించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చారు. వారు చాలా మార్గాలు ప్రయత్నించారు. శిక్షలు, బహుమతులు, కౌన్సిలింగ్, కానీ సత్య మరింత చెడిపోయాడు. చివరికి, వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రసిద్ధ సన్యాసి స్వామీజీ వద్దకు వెళ్ళాలి అనుకున్నారు. స్వామీజీ వారి బాధను శ్రద్ధగా విన్నారు. కొన్ని నిమిషాలు మూగగా ముద్దబడిన తర్వాత, ఆయన మృదువుగా చెప్పారు. మీ కుమారుడిని నేరుగా విమర్శించలేం. అతనిపై ఒక దుష్టశక్తి ప్రభావం చూపుతోంది. అది అతని మనసును, హృదయాన్ని మబ్బుగా మార్చి, అతని చేష్టలను నియంత్రిస్తోంది. తల్లిదండ్రులు దిగులుపడ్డారు. స్వామీజీ, దయచేసి మేము ఏం చేయాలో చెప్పండి అని వారు వేడుకున్నారు. మీరు సత్యుడిని వారణాసిలోని పవిత్రమైన కాల భైరవ దేవస్థానానికి తీసుకెళ్లాలి. భక్తిభావంతో ప్రార్థనలు చేసి, భైరవ స్వామి అనుగ్రహం పొందాలి. ఆ పరమశక్తి మాత్రమే సత్యుడిని రక్షించగలదు. అంతే. వారు వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యారు. వారు లోపలికి ప్రవేశించిన వెంటనే, ఒక వృద్ధ పూజారి, పదునైన చూపులతో, వారిని ఆహ్వానించారు. మంత్రాల పారాయణం ప్రారంభమైన వెంటనే, సత్యుని మదిలో కోపం, గర్వం, భయం కలగలిసిపోయి తిరుగుబాటు మొదలుపెట్టాయి. ఆ దుష్టశక్తి అతడిలో నుండి బయటపడకుండా పోరాడింది. దేవరాజ, సేవ్యమాన, పావనాంగ్రి, పంకజం, వ్యాళయజ్ఞ, సూత్రమిందు, శేఖరం కృపాకరం, నారదాది, యోగి బృంద, వందితం దిగంబరం, కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అలా కాలాభైరవ అష్టకం చదివిన వెంటనే సత్య నేలపై కూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడు మెలకువ వచ్చాడు. ప్రపంచం అప్పుడిప్పుడే స్పష్టంగా కనిపించింది. అతని మనస్సు ఒక తేలికదనం పొందింది. అతడు తన తల్లిదండ్రులను చూసి కన్నీళ్లతో నమస్కరించాడు. ఇది ఎలా సాధ్యం ఏంది అని తల్లిదండ్రులు అడుగుటారు. అప్పుడు స్వామీజీ, అహంకారం మనిషిని చీకటిలోకి లాగుతుంది. వినయం, భక్తి మాత్రమే అతడిని వెలుగులోకి తీసుకువచ్చగలవు. కాలభైరవుడు పరమశివుడి ఉగ్రస్వరూపం. ఆయన కాలం, ధర్మరక్షణ మరియు దుష్టశిక్షణను సూచిస్తాడు. ఆయనను వారణాసి యొక్క రక్షకదేవుడిగా భావిస్తారు. కాలభైరవుని ప్రార్థించడం వల్ల భయం తొలగుతుంది, చెడు శక్తులు తొలగిపోతాయి, మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆ రోజు నుండి సత్య స్వయంగా మారిపోవడం ప్రారంభించాడు. వినడం నేర్చుకున్నాడు, మర్యాదగా మాట్లాడడం ప్రారంభించాడు. సత్య క్రమంగా మంచి పిల్లవాడిగా మారాడు. సంవత్సరాలు గడిచాక, సత్య తన గ్రామంలో ఒక సంస్కార